యూజ్ చేస్తాం. పొసెసివ్ ఫామ్ అంటే ఏంటంటే, పొసెసివ్ ఫామ్ అంటే టు ఇండికేట్ స్ట్రిక్ట్ ఓనర్షిప్, అంటే ఇది ఎవరికి సంబంధించింది. పొసెసివ్ అంటే స్వాధీనము, ఎవరి స్వాధీనంలో ఉంది, ఎవరి యొక్క అనేటువంటి అర్థంలో యూజ్ చేస్తాం. యూజ్ టు ఇండికేట్ ఏ రిలేషన్షిప్ ఆఫ్ పొసెషన్. పొసెసివ్ అంటే స్వాధీనము, ఎవరి స్వాధీనంలో ఉంది, ఎవరి యొక్క అనేటువంటి అర్థంలో పొసెసివ్ ఫామ్లో ఈ అపాస్ట్రఫీని యూజ్ చేస్తాం. అంతేకాకుండా కాంట్రాక్టెడ్ ఫామ్ అంటే కాంట్రాక్టెడ్ అంటే సంక్షిప్తమైన, అంటే చిన్నదైన, షార్ట్కట్ ఫామ్ కూడా. కాంట్రాక్టెడ్ అంటే షార్ట్కట్ ఫామ్ అన్నట్టు. షార్ట్కట్ ఫామ్కి కూడా ఈ అపాస్ట్రఫీని యూజ్ చేస్తాం. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఈ పారాగ్రాఫ్లో కొన్ని బోల్డ్ లెటర్స్లో ఉన్నాయి. ఆండ్రూస్ డిసీజ్, టెస్సెస్ పేరెంట్స్, ఫాదర్స్ వర్డ్స్, బ్రదర్స్ డిసీజ్, వీ డోంట్, ఐ ఆమ్ అనేటువంటి పదాలు బోల్డ్గా ఉన్నాయి, అంటే కొంచెం థిక్గా ఉన్నాయి. ఇక్కడ అపాస్ట్రఫీని యూజ్ చేయడం జరిగింది. అపాస్ట్రఫీ ఎట్లా ఉంటుంది, చిన్న కామా మాదిరిలాగా ఉంటుంది, కానీ దాన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే వర్డ్కి పైన యూజ్ చేస్తాం. కామానేమో మామూలుగా ఎక్కడ యూజ్ చేస్తాం, కామాని ఏదైనా ఒక స్టేట్మెంట్లో రెండు డిఫరెంట్ థింగ్స్ని సపరేట్ చేయడానికి కామాని యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ అపాస్ట్రఫీని కామా మాదిరిగానే ఉంటుంది, కానీ దాన్ని వర్డ్కి పైన యూజ్ చేస్తాం ఈ విధంగా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈ పారాగ్రాఫ్లో కొన్ని బోల్డ్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. వాటిని గురించి ఇప్పుడు చూద్దాం. పొసెసివ్ ఫామ్ ఫస్ట్, ఆండ్రూస్ డిసీజ్, బ్రదర్స్ డిసీజ్. ఇక్కడ మనము అపాస్ట్రఫీని యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక అపాస్ట్రఫీ, ఇక్కడ ఒక అపాస్ట్రఫీ. హియర్ ఆండ్రూస్ డిసీజ్ మీన్స్ డిసీజ్ ఆఫ్ ఆండ్రూ. బ్రదర్స్ డిసీజ్ మీన్స్ డిసీజ్ ఆఫ్ బ్రదర్. అంటే ఆండ్రూస్ డిసీజ్ అంటే ఆండ్రూ యొక్క వ్యాధి, బ్రదర్స్ డిసీజ్ అంటే బ్రదర్ యొక్క వ్యాధి. యొక్క అనేటువంటి అర్థంలో యూజ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కాంట్రాక్టెడ్ ఫామ్ ఉంది చూడండి, డోంట్, ఐ ఆమ్. ఈ రెండు కూడా కాంట్రాక్టెడ్ ఫామ్లో ఉన్నాయి, అంటే షార్ట్కట్లో ఉన్నాయి. యాక్చువల్గా వీటిని ఏమని రాస్తాం మనం, డోంట్ని DONT, డు నాట్ అని రాస్తాం. అదేవిధంగా ఐ ఆమ్ని IAM అని రాస్తాం. ఇక్కడ డు నాట్లో NOT, ఓ మిస్ అయింది, ఆ ప్లేస్లో మనకి అపాస్ట్రఫీ వచ్చేసింది. అదేవిధంగా ఇక్కడ ఐఆమ్లో ఏ మిస్ అయింది, ఆ ప్లేస్లో అపాస్ట్రఫీ వచ్చింది. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తుంది, కాంట్రాక్టెడ్ ఫామ్లో అపాస్ట్రఫీ అంటే ఒక లెటర్ మిస్ అయింది అని తెలియజేస్తూ ఉంది. ఈ విధంగా మనము ఈ అపాస్ట్రఫీని 2 టైప్స్గా యూజ్ చేయొచ్చు. ఒకటి పొసెసివ్ ఫామ్లో, అంటే ఓనర్షిప్ని తెలియజేయడానికి, రిలేషన్షిప్ ఆఫ్ పొసెషన్ అంటే స్వాధీనం, ఎవరి స్వాధీనంలో ఉందో తెలియజేయడానికి యూజ్ చేయొచ్చు. అదేవిధంగా కాంట్రాక్టెడ్ ఫామ్ అంటే షార్ట్కట్లో రాయడానికి యూజ్ చేయొచ్చు. ఇక్కడ టెస్సెస్ పేరెంట్స్ అంటే ఏంటి, పేరెంట్స్ ఆఫ్ టెస్ యొక్క తల్లిదండ్రులు అని అర్థం. ఈ విధంగా మనం పొసెసివ్ ఫామ్లో రాయొచ్చు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, రవీస్ పెన్ అన్నాం అనుకోండి, రవి యొక్క పెన్, ఇదేంటి పొసెసివ్ ఫామ్. అదేవిధంగా కాంట్రాక్టెడ్ ఫామ్లో ఇంకా మనము చాలా రాయొచ్చు. ఐ హ్యావ్ అని ఉందనుకోండి, IHAVE, ఐ హ్యావ్ అని రాస్తాం. ఇక్కడ కాంట్రాక్టెడ్ ఫామ్ ఏంటి, దానికి అపాస్ట్రఫీ యూజ్ చేసి, అంటే ఐ రాసి అపాస్ట్రఫీ యూజ్ చేసి VE అని రాస్తే అది ఐ హ్యావ్కి కాంట్రాక్టెడ్ ఫామ్ అయిపోతుంది, అంటే షార్ట్కట్ ఫామ్ అయిపోతుంది. అక్కడ ఏమేమి మిస్ అయ్యే లెటర్స్ అంటే HA 2 మిస్ అవుతాయి. ఈ విధంగా పొసెసివ్ ఫామ్ని, కాంట్రాక్టెడ్ ఫామ్ని అపాస్ట్రఫీని యూజ్ చేసి రాయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము డోంట్ అనేది కాంట్రాక్టెడ్ ఫామ్ ఆఫ్ డు నాట్. అదేవిధంగా ఐఆమ్ అనేది కాంట్రాక్టెడ్ ఫామ్ ఆఫ్ ఐఆమ్. నెక్స్ట్ జూన్ 09, జూన్ పైన అపాస్ట్రఫీ ఉంది, 09 ఈజ్ ద షార్ట్ ఫామ్ ఆఫ్ జూన్ 2009. అపాస్ట్రఫీ ఇండికేట్స్ దట్ సమ్ లెటర్స్ నెంబర్స్ ఆర్ ఒమిటెడ్. ఈ విధంగా కొన్ని లెటర్స్ మిస్ అయ్యాయని తెలియజేస్తూ ఉంది. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ ఐడెంటిఫై ద కాంట్రాక్టెడ్ ఫామ్స్. రీరైట్ దెమ్ ఇన్ లాంగ్ ఫామ్.
ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు, వాటిని చదివి అందులో ఉన్నటువంటి కాంట్రాక్టెడ్ ఫామ్స్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. వాటిని ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని లాంగ్ ఫామ్లోకి మార్చి రాయమంటున్నాడు. ఇందులో ఫస్ట్ వన్, ఐ డోంట్ నో, షీ రిప్లైడ్. హీ ఈజ్ రియల్లీ సిక్ అండ్ మమ్మీ సేస్ హీ నీడ్స్ అన్ ఆపరేషన్. ఈ సెంటెన్స్లో మనకి కాంట్రాక్టెడ్ ఫామ్లో ఉన్న ఏంటి, డోంట్ అనేది కాంట్రాక్టెడ్ ఫామ్లో ఉంది, ఎందుకంటే అపాస్ట్రఫీ ఉంది కాబట్టి అక్కడ ఏదో ఒక లెటర్ మిస్ అయిందని మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా హీ ఈజ్ కూడా కాంట్రాక్టెడ్ ఫామ్లో ఉంది, ఎందుకంటే అక్కడ అపాస్ట్రఫీ ఉంది కాబట్టి అక్కడ కూడా ఏదో ఒక లెటర్ మిస్ అయిందని మనకు తెలుస్తూ ఉంది. మరి డోంట్, హీజ్ అనేది రెండు కూడా కాంట్రాక్టెడ్ ఫామ్లో ఉన్నట్టు మనం గుర్తించాం. వీటిని మనం ఇప్పుడు లాంగ్ ఫామ్లోకి మార్చాలి. డోంట్కి లాంగ్ ఫామ్ ఏంటి, ఎస్, డిఓ డూ, ఎన్ఓటి నాట్. ఈ విధంగా లాంగ్ ఫామ్ రాసేసాం. డోంట్కి లాంగ్ ఫామ్ డూ నాట్. అదేవిధంగా హీజ్ అనేది కాంట్రాక్టర్ ఫామ్లో ఉంది, దీనికి లాంగ్ ఫామ్ ఏంటి, హీఈజ్ అనేది లాంగ్ ఫామ్. ఇక్కడ ఈ వర్డ్లో ఐ అనేది మిస్ అయింది లెటర్. ఈ వర్డ్లో డోంట్లో డు నాట్ అని రాసాం కదా లాంగ్ ఫామ్, అందులో ఓ మిస్ అయింది. ఈ విధంగా మనం రెండింటిని ఐడెంటిఫై చేసాము, వాటికి లాంగ్ ఫామ్ కూడా రాసేసాం. నెక్స్ట్ సెకండ్ వన్, బట్ డాడీ కాంట్ పే ఫర్ ఇట్. డాడీ కాంట్ పే ఫర్ ఇట్. ఇక్కడ కాంట్ అనేది కాంట్రాక్టెడ్ ఫామ్లో ఉంది. కాంట్ అనేది కాంట్రాక్టెడ్ ఫామ్లో ఉంది, దానికి లాంగ్ ఫామ్ ఏంటి, ఎస్, కెనాట్. CANNOT, కెనాట్. ఇది లాంగ్ ఫామ్. క్యాంట్కు కెనాట్ అనేది లాంగ్ ఫామ్. ఇక్కడ ఏమేమి మిస్ అయ్యాయి మరి అంటే NO ఈ రెండు లెటర్స్ మిస్ అయ్యాయి. NO రెండు లెటర్స్ మిస్ అయ్యి పైన అపాస్ట్రఫీ వచ్చేసింది. ఈ విధంగా కాంట్ అనేది కాంట్రాక్టెడ్ ఫామ్లో ఉంది, అంటే షార్ట్ ఫామ్లో ఉంది, దానికి మనం లాంగ్ ఫామ్ రాసేసాం, కెనాట్, CANNOT. నెక్స్ట్ థర్డ్ వన్, లెట్స్ సీ ఇఫ్ ఐ హ్యావ్ ద కైండ్ ఆఫ్ మిరాకిల్ హీ నీడ్స్. ఇక్కడ ఈ సెంటెన్స్లో రెండు కాంట్రాక్టెడ్ ఫామ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ లెట్స్ అండ్ సెకండ్ వన్ ఐ హ్యావ్. లెట్స్ అనేది కాంట్రాక్టెడ్ ఫామ్లో ఉంది, మరి దానికి లాంగ్ ఫామ్ ఏంటి, లెట్ అజ్. లెటర్స్ అనే దానికి కాంట్రాక్టెడ్ ఫామ్ ఏంటి, లెట్స్. ఇక్కడ ఏది మిస్ అయింది లెటర్ అంటే యూ అనేది మిస్ అయ్యి ఇక్కడ అపాస్ట్రఫీ వచ్చింది, అంటే లెట్స్ అయిపోయింది. అంతేకాకుండా నెక్స్ట్ ఐ హ్యావ్. ఇక్కడ ఐ హ్యావ్ అనేది కాంట్రాక్టెడ్ ఫామ్లో ఇవ్వడం జరిగింది, దీనికి లాంగ్ ఫామ్ ఏంటి, ఐ హ్యావ్, HAVE, ఐ హ్యావ్. ఇది లాంగ్ ఫామ్. ఇక్కడ ఏమేమి లెటర్స్ మిస్ అయ్యాయి, HA రెండు కూడా మిస్ అయ్యాయి, పైన అపాస్ట్రఫీ వచ్చేసింది. ఈ విధంగా ఐ హ్యావ్కి కూడా కాంట్రాక్టెడ్ ఫాము రాయడం జరిగింది. కాంట్రాక్టెడ్ ఫామ్ ఇస్తే మనం లాంగ్ ఫామ్ రాయడం జరిగింది. ఈ విధంగా అపాస్ట్రఫీని యూజ్ చేయొచ్చు. అపాస్ట్రఫీని రెండు సందర్భాల్లో యూజ్ చేస్తాం, ఒకటి పొసెసివ్ ఫామ్లో, ఇంకొకటి కాంట్రాక్టెడ్ ఫామ్లో. పొసెసివ్ ఫామ్ అంటే ఏం లేదు, యొక్క అనేటువంటి అర్థంలో యూజ్ చేస్తాం. రవీస్ పెన్, రవి యొక్క పెన్ను. రామూస్ పేరెంట్స్, రాము వాళ్ళ తల్లిదండ్రులు అనేటువంటి అర్థంలో యూజ్ చేస్తాం. ఇంకోటి కాంట్రాక్టెడ్ ఫామ్ అంటే షార్ట్ ఫామ్ చేసేటప్పుడు ఈ విధంగా డు నాట్ని డోంట్ అని షార్ట్ ఫామ్లో రాసేసాం. ఈ విధంగా రాస్తున్నప్పుడు కూడా మనము అపాస్ట్రఫీని యూజ్ చేయడం జరుగుతుంది చిల్డ్రన్.